హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ సూపర్గా ఉన్నారు కదా. నేను ఇక్కడ చాలా బాగున్నాను. అండ్ యాజ్ యూజువల్గానే మీ వాసక లండన్లో ఉంది. అండ్ ఈరోజు వచ్చి మీకు ఒక మంచి హౌస్ టూర్ చూపించబోతున్నాను. ఇదే అనమాట. సో ఇది వచ్చేసి ఇప్స్విచ్ అనే విలేజ్లో ఉంది. విలేజ్ అంటారా టౌన్ అంటారో తెలీదు. ఓకే, పెద్ద ఊరే అనమాట. ఇప్స్విచ్లో ఉంది అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మేము వెకేషన్కి వచ్చామన్నమాట. 3 days అయింది మేము ఇక్కడ వచ్చి. అండ్ ఇల్లు అయితే చాలా బాగా నచ్చిందనమాట నాకు. సో ఎనీహో ఇలాంటి హౌస్ని కూడా మనం ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడైతే నేను హౌస్ టూర్ చేయబోతున్నాను. సో క్లియర్ కదా, మా హౌస్ కదండి. సో మా ఫ్రెండ్ హౌస్ అనమాట. ఈ మధ్య కాలంలోనే వాళ్ళు కొనుక్కున్నారు. సో హౌస్ తను అరేంజ్ చేసుకోవడము, డెకరేట్ చేసుకోవడము, నీట్గా పెట్టుకోవడము అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. సో డెఫినెట్గా మన ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకోవాలి అనిపించింది. సో కాబట్టి నేను లండన్లో ఫస్ట్ టైము హౌస్ టూర్ చేయబోతున్నాను. అది కూడా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బంగ్లా అనమాట. సో దీని హౌస్ టూర్ మనం చేయబోతున్నాము. సో ఇంకెందుకంటే ఆలస్యం తొందరగా చూసేద్దాము. ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, చూడడానికి ఎక్కువ టైం పడుతుందేమో. సో సింపుల్గా నీట్గా చూపించేస్తాను. అండ్ దిస్ ఈజ్ మా తోటగడలు ప్రసన్న. హాయ్ ప్రసన్న, హాయ్. సో ఎంట్రన్స్లోనే ప్రసన్న వచ్చింది అని చెప్పాను కదండి. మేము వచ్చేసి 3 days అయిపోయింది. సో ఈరోజు హౌస్ టూర్ చేయబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఇంటి ముందున్న రోడ్ అనమాట. సో రోడ్లు చూసారు కదా, చాలా ఖాళీగా విశాలంగా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంటిలోకి పాత్వే అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనలాగా ప్రహరీ గోడలు, బౌండరీ వాళ్ళు ఏమి ఉండవండి. సో ఈ మొక్కలతోటే మనము మన బౌండరీస్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ మొక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో అయితే గ్రీన్ మ్యాట్ వేసారండి, నీట్గా ఉండడం కోసము. అండ్ అలాగే కొన్ని మొక్కలు పెట్టుకున్నారనమాట. ఇప్పుడే హౌస్ ఓనర్ మా ఫ్రెండ్ సత్యవాణి గారు. హాయ్ సత్యవాణి. థ్యాంక్ యూ. సో ఎంటర్ అండి. మనం ఎంటర్ అవగానే ఇక్కడ గుమ్మం దగ్గర మొక్కలు ఉన్నాయన్నమాట. ఇది అరటి చెట్టు అండ్ అలాగే ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది. అండ్ ఓకే, మనం ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఇటువైపు స్టెప్స్ వస్తాయి అనమాట. ఎంటర్ అవగానే ఇటు పైకి స్టెప్స్ ఉన్నాయి. చెప్పండి, ఇదేంటి? ఇదేం రూమ్? లాంజా? లాంజ్ అండ్ టీవీ రూమ్. ఓకే, సో చాలా స్పేషియస్గా ఉంది కదా. చూసారా, మీరు ఎక్కడ చూసినా మీకు ఇంట్లో మొక్కలు కనిపిస్తాయి, గ్రీనరీ. సో చూడండి. సో ఈ చెట్లో ఏమైనా స్పెషల్ చెట్టు ఉందా? స్పెషల్గా అన్ని పూలు పూస్తాయి. పూలు పూసేవనా? ఓకే, ఓన్లీ క్రోటన్ ఏమో అనుకున్నాను నేను. ఓకే, అవి కూడా పూలు పూస్తాయా? అవి కూడా అవి లేవు మధ్యలో. అండ్ ఇది చాలా బాగుంది, పికాక్. ఏమైనా అంటే వీటి కోసము ఈ హోమ్ డెకర్స్ కోసం ఏమైనా స్పెషల్గా షాపింగ్ చేస్తారా? ఏం లేదండి, అమెజాన్లో మీకు నచ్చితే స్పెషల్గా ఏం షాప్ ఏమి ఉండదా? అంటే ఫర్నిచర్ ఓన్లీ ప్లాంట్స్ వచ్చేసి B&Q. ఎక్కడ దొరికితే ప్లాంట్స్ ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ కొంటూనే ఉంటాను. సో ఇది ఇంకా ఇటు నుంచి మనం ఇటు నుండి గార్డెన్ ఎంట్రన్స్ ఉంది. రోజ్ ప్లాంట్. అండ్ ఈ మెయిన్ హాల్ ఏదైతే ఉందో దీనికి ఒక సైడ్ విండో వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఉంది అనమాట. మనకు రోడ్డు మీద అన్ని కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే సెకండ్ది వచ్చేసి మనకి గార్డెన్ వైపుకి ఎంట్రన్స్ ఉందన్నమాట, డోరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైర్ ప్లేస్ అండి. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్ అంతా పెట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అంతా ఫైర్ ప్లేస్లో. అండ్ మొక్కలు చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ
మెయిన్ హాల్లోంచి బయటికి రాగానే ముందుగా నేను చెప్పినట్టు గుమ్మం ఎదుగుంటా స్టెప్స్ అయితే ఉంటాయండి. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళట్లేదు, కింద చూడాల్సినవి చాలా ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక మినీ రిసెప్షన్ అనమాట. చిన్న రిసెప్షన్ రూమ్ ఒకటి ఉంది అనమాట. అలాగే దీని పక్కన ఉంది కిచెన్ ఎంట్రన్స్ అండి. అండ్ అలాగే స్టెప్స్ కింద 2 స్టోరేజ్ రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి షూ ర్యాక్ గా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి స్టోరేజ్ కోసం ఇట్లా జంపర్స్ కానీ వ్యాక్యూమ్స్ అట్లా అన్ని టూల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ ఇది ఒక రిసెప్షన్ అనమాట. అండ్ స్టడీ రూమ్ అండ్ వర్క్ ప్లేస్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ ఒక స్టడీ టేబుల్ ఉంది, వర్క్ స్పేస్ కిడ్స్ కోసము. అండ్ అలాగే వాళ్ళ పాప వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ టేబుల్ మీద. ఇదొక స్టడీ టేబుల్. ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు. అగైన్ మనకి ఇంట్లో ఏ కార్నర్కి వెళ్ళినా మాకు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా. మనము మొక్కలు అందంగా ఉంటే పెట్టుకోవడమే కదండి, మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సో చూడండి, ఇంకా అన్ని చోట్ల మొక్కలే. మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కీబోర్డ్ ఉంది. అలాగే ఇక్కడ రోడ్ వ్యూ వస్తుంది ఒక సైడ్ వచ్చేసి. అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది. అండ్ అగైన్ ఇక్కడ ఈ మూల స్టోరేజ్ పెట్టుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్కి సంబంధించిన స్టోరేజ్ అంతా ఉంది. అండ్ ఈ మూల కూడా ఒక మొక్క ఉంది మంచానికి. చాలా బాగుంది కదా. ఇదొక సెకండ్ రిసెప్షన్ రూమ్ అన్నమాట. అండ్ ఇది కంప్లీట్గా 5 బెడ్రూమ్ హౌస్ అండి. సో మనం ఎంటర్ అవగానే స్టెప్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఇట్ సైడ్ ఒక మెయిన్ టీవీ అండ్ రిసెప్షన్ రూమ్. అండ్ అగైన్ దిస్ సైడ్ ఆల్సో రిసెప్షన్ ఉంది స్మాల్. అండ్ ఇక్కడ చూపించాను కదా, ఇవి 2 స్టోరేజ్. ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది అన్నమాట. చూసారా, ఇక్కడ కూడా ఉన్నాయి మొక్కలు వాష్రూమ్లో కూడా. కామన్ వాష్రూమ్. అండ్ ఇట్స్ సైడ్ కిచెన్. ఇప్పుడు ఇది మన మెయిన్ అందరూ చూడాలనుకునే ఇంపార్టెంట్ ప్లేస్ కిచెన్ అనమాట. సో ఈ సైడ్ వస్తే కిచెన్ ఉంది. చెప్పండి, మీ కిచెన్లో ఏంటి స్పెషల్ ఉంది? ఇంకా చెప్పండి. ప్లాన్స్, ఆల్వేస్ ప్లాన్స్. అండ్ కిచెన్ ఎంటర్ అవగానే ఇది అండి కిచెన్ కంప్లీట్గా. సో ఇటు సైడ్ చిన్న షోకేసింగ్ ఉంది. అండ్ అగైన్ ఈ మూల కూడా. యాక్చువల్లీ సత్యవాణి గారు కెమెరాకి సిగ్గుపడుతున్నారు, అందుకే నేనే చెప్పేస్తున్నాను మా ఇల్లులాగా. ఈ మనీ ప్లాంట్. అండ్ ఇక్కడ చూసారా చిన్న గణపతి. ఎవరు చేశారు? పాప చేసిందా? క్లే గణపతి. క్యూట్గా ఉంది. ఈ విండోలో కూడా చూసారు కదా, స్పేస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా అన్ని చోట్ల మొక్కలు పెట్టేసుకున్నారు సత్యవాణి గారు. ఇది డైనింగ్ ఆర్కిడ్స్. ఇక్కడ గణపతి ఉన్నాడు. అండ్ వేస్ట్ కోసం ఇక్కడ బిన్స్ పెట్టుకున్నారు. అండ్ కిచెన్ వెళ్ళి చూసారు కదా, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ప్లాంట్స్. ఇది మళ్ళీ మనకి బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి, గార్డెన్కి వెళ్ళడానికి ఎంట్రీ ఉందన్నమాట. అక్కడ ఇందాక రిసెప్షన్ మెయిన్ టీవీ రూమ్ నుంచి ఎలా వెళ్ళొచ్చు, అలాగే ఇటు కిచెన్ నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ చుట్టూరు చూసారా గ్లాసెస్, విండోస్ తోటి వెంటిలేషన్ ఎంత బాగుందో. సో అన్ని చోట్ల కూడా వెంటిలేషన్ చాలా బాగుంది కదా.
సో ఫుల్లీ ఫిట్టెడ్ కిచెన్ అనమాట. సో మన కిచెన్లో కావాల్సిన ఇవన్నీ ఉంటాయి, ఇంకా స్పెసిఫిక్గా ఇది ఉంది అని చెప్పక్కర్లేదు, అన్నీ ఉంటాయి అన్నమాట. డిష్ వాషర్ నుంచి వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్. ఇది ఫ్రిడ్జ్ యాక్చువల్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో ఎట్లా డోర్లోనే ఉంటాయి కబోర్డ్లో. ఇది ఫ్రిడ్జ్ అనమాట. దీని కింద ఫ్రీజర్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మన అన్నీ ఓపెన్ చేయకూడదు, మనం గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కదా. సో అలా అనమాట. ఇదంతా కట్లరీ ఇవన్నీ మొత్తం చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు, చాలా నీట్గా పెట్టుకుంటారు. ఓకే, ఇంక ఇవన్నీ ఉండేవే కిచెన్లో కావాల్సినవి అవన్నీ. అండ్ దిస్ ఇస్ కిచెన్ కంప్లీట్గా. చూసారు కదండి, సూపర్గా ఉంది కిచెన్. అండ్ ఇటు నుంచి ఒకసారి చూపించేస్తాను, ఎందుకంటే ఇల్లు పెద్దది కదా, మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకని ఇక్కడ గార్డెన్ చూపిస్తాను ఒకసారి. ఇదన్నమాట, గార్డెన్లోకి వెళ్ళొచ్చు. అక్కడ వర్షం పడుతుంది యాక్చువల్లీ, అక్కడ ఒక సోఫా ఉంది అనమాట, దాన్ని కవర్ చేసేసారు. అండ్ చైర్స్. అండ్ ఇది రోజ్ ప్లాంట్ అనమాట. ఇది పువ్వులు పూసినప్పుడు అయితే మొత్తం ఫుల్గా పూలు వచ్చేస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం ఒక షార్ట్లో చూపించాను కదా, అలాంటి గులాబీ చెట్టు అనమాట. సో ఫుల్గా మంచిగా మన బోగన్విల్లా వచ్చినట్టు వచ్చేస్తాయి ఆ రోజ్ ఫ్లవర్స్ అంతా అనమాట. అలాగే ఇది మన గార్డెన్లో ఉండేటువంటి ఒక స్టోర్ రూమ్ అనమాట, పెద్దదే. ఇప్పుడు పైకి వెళ్దామండి, పైకి వెళ్ళి బెడ్రూమ్లో చూద్దాం. ఓకే, కిచెన్లోంచి వెళ్ళగానే మనకి అగైన్ స్టెప్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు పైకి వెళ్దాము. పైకి ఎంటర్ అవ్వగానే ఎదురుగుండా విండోలో మళ్ళీ యాజ్ యూజువల్గా మొక్కలే అనమాట. ఇది బ్రహ్మకమలమా? ఓకే, రెండునా? ఇటు ఉన్నాయి. ఓకే, ఇవి బ్రహ్మకమలం చెట్లు అంటండి. లీవ్స్ ఇట్లా ఉంటాయి. అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇటు సైడ్ ఒక వాష్రూమ్ ఉంది. అండ్ ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ కలర్ కాంబినేషన్స్ అంతా మీరు సెలెక్ట్ చేసుకున్నారా? దీంట్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ సూట్. ఇవి ఓన్లీ బాయిలర్ రూమ్, అలాగే స్టోరేజ్ రూమ్స్ అనమాట. అండ్ ఈ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇవి 2 స్టోరేజ్ కోసము. అండ్ టీవీ క్యాబినెట్, బెడ్. ఈ మిర్రర్స్ బాగున్నాయండి, అన్ని రూముల్లోనూ ఒక్కొక్క మిర్రర్ స్పెషల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి సపరేట్గా డిఫరెంట్గా బాగున్నాయి కదండి మిర్రర్స్. ఇది మీ పాప రూమా? బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఎలాంటి ఇలాంటి బొమ్మలు చూస్తే అర్థమైపోతుంది ఆడపిల్లల రూమ్ అని చెప్పి. సాఫ్ట్ టాయ్స్ పెట్టుకుంటారు కంపల్సరీ. ఓకే, సో ఇదొక బెడ్రూమ్ అనమాట. సో పైన వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు ఒక వాష్రూమ్ ఉంది. ఇది ఒక వాష్రూము. ఇక్కడ జనరల్గా వాష్రూమ్స్ అంతా మంచిగా స్పేషియస్గా బాగానే ఉంటాయి కదా. జస్ట్ నేను ఇలా చూపించేస్తాను. అండ్ ఈ ఫ్లోర్లో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది అన్నమాట. సో ఈ ఫ్లోర్లో కంప్లీట్గా 3 బెడ్రూమ్స్ అండ్ 1 వాష్రూమ్, 2 స్టోరేజ్, అలాగే పైన ఇంక ఇక్కడ నుంచి మెట్ల మీదుగా మళ్ళీ పైకి వెళ్తే అక్కడ మనకి వచ్చేసి 2 బెడ్రూమ్స్ అండ్ 1 వాష్రూమ్ అండ్ స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. సో ఆ బెడ్రూమ్స్ అన్ని ఓపెన్ చేసి అయితే ఇప్పుడు నేను మీకు చూపించట్లేదండి. అండ్ పైకి ఎక్కగానే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. అలాగే దీనికి ఆపోజిట్ సైడ్లో కూడా ఇంకొక బెడ్రూమ్ ఉందన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ అండి. అండ్ ఎదురుగుండా ఉన్నది వాష్రూమ్ అనమాట. అండ్ ఇది స్టోరేజ్ అనమాట.
అండ్ స్టోరేజ్ ఫుల్గా ఉన్నట్టుంది. తలుపు అయితే చాలా టైట్గా ఉంది అనమాట. సో సత్యవాణి గారు ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదే అండి. సో ఇంకా బెడ్రూమ్స్ అన్నీ ఓపెన్ చేసి చూడటము అండ్ మనకు కూడా చాలా లెంత్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకేం చూపించట్లేదండి. సో ఫైనల్గా 5 బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి డిటాచ్డ్ హౌస్ అంటారనమాట, బంగ్లాస్ కూడా అనుకోవచ్చు. సో ఇది అండి. సో చాలా బాగుంది కదా, చాలా క్యూట్గా నైస్గా అండ్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది కదా. సో ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరూ సత్యవాణి గారి హౌస్కి 10 out of ఎంత రేటింగ్ ఇస్తారు అనేది సరదాగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. అంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి తన టేస్ట్, అలాగే మొక్కల మీద ఉన్న తనకి ఇంట్రెస్ట్ అయితే మాత్రం బాగా అనిపిస్తూ ఉంది కదా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ హౌస్ 5 bedroom హౌస్ ఏదైతే ఉందో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు. యాక్చువల్లీ ఇది ఇప్స్విచ్ అనే ప్లేస్లో ఉంది కాబట్టి, అంటే అవుట్ ఆఫ్ లండన్ కాబట్టి 5 bedroom హౌస్ వచ్చేసి 4 to 5 crores వరకు ఉంటుందండి, డిపెండ్ ఆన్ ది లొకేషన్, డిమాండ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్, బై బై.